హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్తో ఆల్ వెజిటేబుల్ కర్రీ అయితే చేస్తున్నాను. ఒకవేళ తెలియకపోతే నేర్చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది చపాతీలకి అలాగే రోటీలకి అన్నంతో కూడా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి నేను వెజిటేబుల్స్ ఏవేవి తీసుకున్నానంటే ఒక వంకాయ, అలాగే ఒక ఆలుగడ్డ, ములక్కాడ, ఇంకా కార్న్, అది స్వీట్ కార్న్ అయినా అవనివ్వండి లేదా నార్మల్ కార్న్ అయినా పర్వాలేదు. ఒక 4-5 పచ్చిమిర్చీలు, 2 ఉల్లిపాయలు, ఇవి వచ్చేసి డబల్ బీన్స్ తీసుకున్నాను. వీటి జాగాలో మీరు బఠానీ లేదా శనగలు ఏవైనా మీ ఇష్టం, అంటే పల్స్ టైప్లో వేసుకుంటే బాగుంటుందన్నమాట టేస్ట్. సో ఇలా వెజిటేబుల్స్ అన్నీ ముక్కలు కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. కార్న్ అయితే నేను ఇలా రౌండ్ ముక్కలు అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇది మనకి ఉడికిన తర్వాత, కర్రీలో ఉడికిన తర్వాత తింటే ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్గా ఉంటుందండి. ఎందుకంటే మనకి ఆ కారంగా తీయగా చాలా బాగుంటుంది. మనకి నార్మల్గా ఉడకబెట్టిన కార్న్ కన్నాను ఇలా కర్రీలో వేసుకొని తినే కార్న్ ఇంకా బాగుంటుందండి. సో ఈ రెసిపీ వచ్చేసి నేను మాకు బాబా దేవస్థానం అని చూపించాను కదా ముందు వీడియోలోన, అక్కడ రెగ్యులర్ ప్రతి గురువారము ఈ కర్రీ చేస్తూ ఉంటారు అన్నదానంకి. అక్కడ టేస్ట్ చేశానండి, అంతా బాగుంది. నాకు నచ్చి ఏదైనా మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం కర్రీ కోసం కొంచెం గసగసాలు, జీలకర్ర, 4 లవంగ మొగ్గలు, చెక్క, అలాగే చిన్న కొబ్బరి ముక్క వేసుకుంటున్నాను. దీనిలోకి ఉల్లిపాయలు, అలాగే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, 4-5, తర్వాత ఒక చిన్న ఇంచు అల్లం వేసుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయ వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. ఈ పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. ఇది హైలైట్ ఇస్తుంది అనమాట కర్రీకి. సో ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వాసన పోయేటంత వరకు చక్కగా ఆయిల్ అనేది వేసుకొని మసాలా అప్పుడు మనకి వేగిపోయింది. ఇలా మసాలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి వెజిటేబుల్ ముక్కలన్నీ వేసేయాలి.
బాగా ఉడికేలాగా